ఓకే పిల్లలు, మ్యాథ్స్ బుక్స్ తీయండి. ఏందబ్బా సౌండ్ వస్తుంది? అరే నాన్న, ఎవరు నువ్వు? సార్ నేను ఆయా కొడుకుని సార్. కసును కేక్ వచ్చినాయి సార్. నువ్వు కసువు నూకాలనుకుంటే స్కూల్ అయిపోయినాక నువ్వు, సరేనా? సరే సార్. అరే నాన్న, నిన్న చెప్పా కదా నీకు స్కూల్ అయిపోయినాక కసువు నూకని. సరే సార్. ఓకే పిల్లలు, ఈ రోజు నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను. 5+5 ఎంతో చెప్పండి. దీనికి ఆన్సర్ ఎవరికి తెలియదా మీకు? సార్ ఆన్సర్ 10 సార్. ఇక్కడ రారా. నాన్న, నువ్వు స్కూల్కి వెళ్తావా? లేదు సార్. మరి నీకు ఆన్సర్ ఎలా తెలుసు? సార్ రోజు స్కూల్ స్టార్ట్ అయితే అక్కడ దాపెట్టుకుని చెప్పే క్లాసులన్నీ వింటా సార్. నీకు చదువు అంతే అంత ఇష్టం ఉన్నప్పుడు స్కూల్కి రా నాన్న. తెలుసు కదా సార్, మాకు తినడానికి డబ్బులు లేవని. సరే నాన్న, రేపటి నుంచి నువ్వు స్కూల్కి రా, నీకు అన్ని ఇప్పిస్తా. నీ స్కూల్ ఫీజు కూడా నేనే కడతా, సరేనా? ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఇంత పెద్దనైనా నీకు తెల్లా రోడ్లు ఎలా నడచాలో? అన్నా అది ముయిరామయ్య మళ్ళీ మాట్లాడతావు. నాకు వచ్చే కోపానికి నిన్నేం చేస్తాను నాకే తెలియదు. నీకన్నా గుడ్డి వాళ్ళు నయం కదా, చూసుకొని వస్తారు. పోరా ఇక్కడ నుంచి. అరే అన్నా అన్నా, ఏం చేస్తున్నావన్నా? నా బండికి అడ్డం దూరాడు వీడు. అయినా నువ్వెవరు? అన్నా ఇక్కడ మా నాన్నకి కళ్ళు లేవు. నాకు క్షమించండి అన్నా. మా నాన్న బండి కింద తోడాడు కదా. కళ్ళు లేరు, వాడు ఏం చూడలేదు, ఏం చేయలేదు కదా అన్నా. నీకు అన్ని బాగున్నాయి కదన్నా. నువ్వు ఎలా వచ్చావు తెలుసా? అన్ని ఉన్న వాళ్ళకి అన్ని బలిసి ఉంటాయన్నా. అదే నువ్వు మర్శానంగా వచ్చింటే తెలుస్తున్నా ఆయనకి కళ్ళు లేవని. ఏ మనుషులన్నా మీరు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. నాన్న భీమ్, ఇక్కడ రా. భీమ్, నువ్వు ఎందుకు లంచ్ బ్రేక్ లో ఒంటరిగా తింటున్నావు? అందరితో కలిసి తింటే నీ ఫ్రెండ్షిప్ బాగుంటుంది కదా. అవును సార్, నేను తక్కువ కులాడు. ముందు వీళ్ళందరికీ కలిసి తింటేంటి సార్. అప్పుడు సోషల్ సారు సార్ నా హోంవర్క్ చెక్ చేయండి సార్. నువ్వు తక్కువ కులం నీ బుక్ నేను చూడను. పోయి లంచ్ చేయకు, టైం అయింది. నువ్వెందుకు రా వాళ్ళ మధ్యలో కూర్చున్నావు? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోపోను, తక్కువ కులం కదా. పిల్లలు అందరూ బాగా వినండి. ఇక్కడ నేను ఒకసారి, ఈ స్కూల్ మనకి దేవాలయం లాంటిది. ఇక్కడ కులాలు మతాలు ఉండవు, ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక్కసారి మనం స్కూల్లోకి వచ్చామంటే మనమంతా ఒకటే. ఈ రోజు నుంచి భీమ్ మీతోనే ఉంటాడు, మీతోనే కలిసి తింటాడు. చదువుకి కులం లేదు, మతం లేదు. ఒక్కసారి స్కూల్లోకి వచ్చామంటే మనమంతా సరస్వతి దేవి బిడ్డలమే. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. పిల్లలు వినండి, రేపు స్కూల్లో ప్రోగ్రామ్ కదా, మీరందరూ మీ పేరెంట్స్ ని పిలుచుకొని రావాలి. నాన్న, అందరూ మీ పేరెంట్స్ ని పిలుచుకొని వచ్చారా? అరే భీమ్, అందరూ సమాధానం చెప్తుంటే నువ్వెందుకు రా సైలెంట్ ఉన్నావు? ఎక్కడున్నాడు మీ నాన్న? సార్ అది మా నాన్నని పిలిచారు సార్. మా నాన్న రాలేదు. ఎందుకు రాలేదు నాన్న? మీ నాన్నకి ఏమన్నా పని ఉందా? లేదు సార్. మరి మీ నాన్నకి ఏమన్నా బాగలేదా? లేదు సార్. మరి మీ నాన్నకి నీపై ప్రేమ లేదేమో నాన్న? సార్ అలా అనకండి సార్. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం సార్. మరెందుకు రాలేదు నాన్న? అది నాన్న స్కూల్లో ప్రోగ్రామ్ ఉందంట, రావాలంట నాన్న. మా నాన్న ఆర్మీ సార్. నేను మా నాన్న చెప్పాను సార్. మా నాన్న ఇంటికి వస్తే ఖచ్చితంగా పిలుచుకొని వస్తా సార్. ఈ వీడియో మీకు నచ్చింటే జై హింద్ జై జవాన్ అని కామెంట్ చేయండి. ఓకే సార్. పిల్లలు, ఈ రోజు మీ అందరికి గుడ్ న్యూస్. టుమారో మనము పిక్నిక్ కి వెళ్తున్నాం. రేపందరూ మర్చిపోకుండా పిక్నిక్ ఫీజు తీసుకొని రావాలి, సరేనా? నేను కూడా వెళ్తారా? పిల్లలు అందరూ ఫీజు తీసుకొని వచ్చారా? భీమ్, ఏమైంది నాన్న? చెప్పు, నువ్వు రావా పిక్నిక్ కి? లేదు సార్. సరేరా. లేమో నేను ఎక్కువ డబ్బులు తెచ్చా, పిక్నిక్ లో ఎంజాయ్ చేద్దాం. భీమ్, నువ్వు డబ్బులు తెచ్చుకోలేదారా? లేదు. ఎందుకురా భీమ్? తెలుసు కదరా, మా ఇంట్లో సంపాదించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఈ స్కూల్ ఫీజు కట్టేదానికే చాలా కష్టపడతారా. ఓకే పిల్లలు, మీకు ఒక గుడ్ న్యూస్. నిన్న ఎగ్జామ్ రాశారు కదా, అందులో ఒకరు ఫస్ట్ వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు నేను గిఫ్ట్ ఇస్తున్నా. ఎవరు వచ్చింటారా? ఏమోరా సార్, మీరే చెప్పండి సార్. భీమ్, తీసుకో నాన్న. అరే ఇన్ని డబ్బులా? నువ్వు కూడా ఇప్పుడు మాతో రావచ్చురా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.